ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 19వ వచనం నుండి చివరి వచనం మట్టుకు చదువుకుందాము. మరియు ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరూ సమస్తమైన మిశ్రిత జనులను ఊజు దేశపు రాజులందరూ ఫిలిస్తీయుల దేశపు రాజులందరూ అష్కెలోనును గాజాయును ఎక్రోనును అష్డోదు శేషపు వారును ఎదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులను తూరు రాజులందరూ సీదోను రాజులందరూ సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను దదానీయులను తేమానీయులను బూజీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను వారందరూ అరబీ దేశపు రాజులందరూ అరణ్యములో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ జిమ్రీ రాజులందరూ ఏలాము రాజులందరూ మాదీయుల రాజులందరూ సమీపంన ఉన్నవారేమి దూరంన ఉన్నవారేమి ఉత్తర దేశముల రాజులందరూ భూమి మీదనున్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు. శేషకు రాజు వారి తరువాత త్రాగును. నీవు వారితో ఇలాగు చెప్పుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదికి పంపబో యుద్ధము చేత త్రాగి మత్తిల్లి కక్కుకొనిన వారి వలెనే ఉండి మీరు మరలా లేవకుండా పడుదురు. మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకున్న నొల్లని ఎడల నీవు వారితో ఇట్లనుము, మీరు అవశ్యముగా దాని త్రాగవలెనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరి మీదికి నేను ఖడ్గమును రప్పించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఈలాగు చెప్పవలెను, ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచున్నాడు. తన పరిశుద్ధాలయంలో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు. తన మందమేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు. ద్రాక్ష గానుగను త్రొక్కువారి వలె అరచుచు ఆయన భూలోక నివాసులకందరికీ విరోధంగా ఆర్భటించుచున్నాడు. భూమి అంతం వరకు సందడి వినబడును. యెహోవా జనములతో వ్యాజ్యం ఆడుచున్నాడు. శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలు వెళ్ళుచున్నది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరునూ వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు. పెంటవలె వారి శవములు నేల మీద పడి ఉండును. మందకాపరులారా, గోలలెత్తుడి, మొర్రపెట్టుడి. మందలోని ప్రధానులారా, బూడిద చల్లుకొనుడి. మీరు మరణం నొందుటకై దినములు పూర్తి ఆయను. నేను మిమ్మును చెదరగొట్టెదను. రమ్యమైన పాత్ర వలె మీరు పడుదురు. మందకాపరులకు ఆశ్రయస్థలము లేకపోవును. మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోవును. ఆలకించుడి, మంద కాపరుల మొర్ర వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది. యెహోవా వారి మేతభూమిని పాడు చేసి ఉన్నాడు. నెమ్మది గల మేత స్థలములు యెహోవా కోపాగ్ని చేత పాడాయను. క్రూరమైన ఖడ్గం చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశం పాడు కాగా, సింహము తన
మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.